ఒక దళిత మాదిగ కులానికి చెందిన వ్యక్తి 3 మాస్కులు అడిగాడని వాడిని ఇష్టం వచ్చిన కొట్టి బెడరెక్కలు ఎరగదీసి కట్టి మండు టెండలో తారు రోడ్డు మీద చొక్కాలు లేకుండా అర్ధనగ్నంగా వాడిని విడిచి పిచ్చివాడిని ముద్రేసి చచ్చిపోయేటట్టుగా చేశారు. ఏమి మీ ద్రవించలేదా మీ గుండె జగన్మోహన్ రెడ్డి గారు? కన్నీరు కారలేదా జగన్మోహన్ రెడ్డి గారు? బాధే లేదా జగన్మోహన్ రెడ్డి గారు? మీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనే మా జాతి డ్రైవర్ని చంపి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఇప్పటికీ వాడిని ఎందుకు చంపారో మా సుబ్రహ్మణ్యాన్ని కారణం మీరు చెప్పలా. ఆనాటి మీ పోలీసులు చెప్పలేదు. డోర్ డెలివరీ చేశాడు, అప్పుడు మీకు బాధ లేదా? డోర్ డెలివరీ చేసిన వాడిని మీ ఎమ్మెల్సీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు, వాడికి పూలదండలు వేశారు, వాడిని ఊరేగించారు తప్పితే చచ్చిపోయిన మా దళితుడిని మీరు పలకరించలేదు. ఓహెచ్డి కృష్ణమోహన్కి కన్నీరు కారింది, ధనుంజయ రెడ్డికి కన్నీరు కారింది, కానీ ఆ దళితుడికి చావుకి కన్నీరు కార్లా. డోర్ డెలివరీ చేస్తే కన్నీరు కార్లా. అబ్దుల్ సలాం కుటుంబం పట్టాల మీద పడుకోబెట్టారు. ట్రైన్ ఇనుప పట్టాల కింద నలిగి శవం అయిపోయారు తల్లి తండ్రి 2 ఆడబిడ్డలు. ఆ పోలీసులు అనలేదే మీరు? ఆ రోజు మీ సంగతి చూస్తూ అనలేదే? ఆ రోజు మీరు రిటైర్ అయిన వదలని అనలేదే? మీకు సినిమా చూపిస్తా అనలేదే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మైనార్టీలంటే అంత చులకనా మీకు? మైనార్టీలంటే అంత చెవిరెడ్డికి ఏదో అయితే మాత్రం కన్నీరు కార్చారే, వంశీకి అయితే మాత్రం కార్చారే. ఒక ముస్లిం కుటుంబం మొత్తం కూడా రైలు పట్టాల కింద నలిగి మొత్తం అసూలు బాసినారు. తల ఒక పక్క, చేతులు ఒక పక్క, మొండె ఒక పక్క పడింది. మరి ఆ రోజు పోలీసులు సినిమా చూపించలేదా మీరు? ఆ పోలీసుల వ్యక్తిత్వం హననమయ్యేటట్లుగా మాట్లాడలేదే మిస్టర్ జగన్? వరప్రసాద్ అనే ఒక ఎస్సీ మాదిగా ఇసుక అక్రమ రవాణా మీద రోడ్లు పాడవుతున్న ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో వాడికి గుండు కొట్టించారు. ఆ పోలీసులకి సినిమా చూపించలేదే మీరు? ఆ పోలీసులు ప్రశ్నించలేదేమి మిస్టర్ జగన్? ఆ పోలీసులు రిటైర్ అయినా మీ సంగతి తెలుస్తానని వారి వ్యక్తిత్వ హననం జరిగేటట్లుగా మాట్లాడలేదే? ఎస్సీ వాడనా, ఒక దళితుడైనా, ఒక మాది కులస్తుడైనా అంతే కదా? అదే చెవిరెడ్డి అయితే కన్నీరు బొట్ట కారే కదా, వద్దంటే కారే మీకు కన్నీరు. చీరాల కిరణ్ మాస్క్ పెట్టుకోలేదని ఎంటబడి కొట్టారు పోలీసులు, ఎంటబడి. వాడు పారిపోతే కూడా దొంపదేగా పారిపోతే కూడా వదల మరలా పట్టుకొచ్చి కొట్టారు. జీపు దూకి పారిపోయాడు ప్రాణరక్షణ కోసం. మరి ఆ పోలీసులు ఏమనలేదే? ఆ పోలీసులు రిటైర్ అయినా పట్టుకురారా? ఆ పోలీసులు సినిమా చూపించరా మీరు? ఆ పోలీసులకు వ్యక్తిత్వ హననం రీతిలో మాట్లాడరా? ఇదేమి న్యాయమయ్యా మిస్టర్ జగన్? అంటే దళితులను కొడితే ఓకేనా? అభినందిస్తారు, మెడల్స్ ఇస్తారా దళితులను కొట్టిన పోలీసులకి? సినిమా చూపించరా మీరు? దోంపాదేగా. ఓం ప్రతాప్ వీడు దళితుడే. అయ్యా నీ సారా తాగితే నాకు ఎక్కట్లేదయ్యా, మళ్ళా తాగుతూ ఉంటే డబ్బులు లేవయ్యా అంటే వాడిని చెట్టుకు వేలాడి చంపారు. వాడి సెల్ ఫోన్ అక్కడున్న పోలీస్ ఆఫీసర్ తీసుకున్నాడు, ఇప్పటికీ అది తేలేదు. మరి ఆ పోలీస్ ఆఫీసర్కి సినిమా చూపించవా? ఆ పోలీస్ ఆఫీసర్కి వ్యక్తిత్వ హరణమయ్యేటట్లు బెదిరించవా? రిటైర్ అయిన తర్వాత కూడా పట్టుకురావా ఆ పోలీసుని? ఇదేమి న్యాయం మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతున్నా. ఇప్పటి హోమ్ మినిస్టర్, అప్పటి మా మహిళా అధ్యక్షురాలు, ఒక దళిత మహిళ కడపలో చచ్చిపోయిన నాగమ్మ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే మీ కాన్స్టిట్యుయెన్సీలో, మీ పులివెందుల కాన్స్టిట్యుయెన్సీలో నాగమ్మ అనే మాదిగ మహిళల్ని గేదెలు మేపుకోవటానికి వెళ్తే అడవిలో ఆమెను మానభంగం చేసి చంపేస్తే మీ వాళ్ళు పలకరించడానికి మా దళిత మహిళా అధ్యక్షురాలు, మా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మా ఎంఎస్ రాజు వెళ్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు. ఆ పోలీసులకి సినిమా చూపించవా? దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన వండర్ఫుల్ పోలీస్ అప్పుడు వాళ్ళ మీద సినిమా చూపించవా? వాళ్ళని రిటైర్ అయిన లాక్కురావా? ఇదేమి న్యాయమయ్యా? ఇదేమి జగన్మోహన్ రెడ్డి గారు? ఇదేమి పద్ధతి? డీజీపీ సవాంగ్ కావచ్చు, తర్వాత కసిరెడ్డి కావచ్చు, రాజేంద్రనాథ్ రెడ్డి అపోజిషన్ పార్టీలకి
మీ 5 ఏళ్ల కాలంలో మాకు అపాయింట్మెంట్ ఇవ్వలా. నేనే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగా అపాయింట్మెంట్. నేను నేషనల్ జనరల్ సెక్రటరీగా, పొలిట్ బ్యూరో మెంబర్గా మా అపోజిషన్ ఇబ్బందులు ఉన్నాయి చెప్పాలంటే ఇవ్వలా. 5 ఏళ్ల కాలంలో ఒక్కసారి అపాయింట్మెంట్ ఇచ్చారు, అది ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ మీద. మరి ఆ పోలీసులకి సినిమా చూపించవా, చేయవా? ఇప్పుడు నీకు స్వేచ్ఛ ఉన్నది. ఆనాడు మీ ముఖ్యమంత్రిత్వంలో మీ పోలీస్ ఆర్టికల్ 19 ఎప్పుడు కూడా అమలు చేయలేదు. ఈరోజు స్వేచ్ఛగా మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నారు. తెనాలి కావాలంటే తెనాలి వెళ్ళారు మీరు, పొదిలి కావాలంటే పొదిలి వెళ్ళారు మీరు, బంగారుపాలెం కావాలంటే అక్కడికి వెళ్ళారు, సత్తెనపల్లి కావాలంటే అక్కడికి వెళ్ళారు. ఎక్కడైనా వెళ్ళారు. ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళనిచ్చారా? ఎక్కడికక్కడ అడ్డకట్టలు వేసి చట్ట వ్యతిరేకంగా చేశారు. ఆర్టికల్ 19 ఇంప్లిమెంట్ చేయలేదు మీరు. ఆ పోలీసుకు చూపించారా సినిమా? చూపించారా సినిమా? ఆ పోలీసుల వ్యక్తిత్వ హరణం చేసినట్టు మాట్లాడారా? మీరు చెప్పమని చెప్పి కూడా నేను అడిగినాను. రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళు లాక్కొస్తాడట. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కూడా నేను తిరుగుతున్నా. ఇది ఎక్కడ పద్ధతి? ఆ 2 వీడియోలు చూస్తే ఏమనుకుంటున్నామండి? అందుకే నేను ఎక్కువ మాట్లాడాలి. అందరూ చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు, మీ వ్యవహార శైలి చూస్తున్నారు. మద్యం కుంభకోణం 3,500 కోట్ల రూపాయలు దుబాయ్ కేంద్రంగా దర్యాప్తు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ కాళ్ళలో వణుకు వస్తుంది. దే ఆర్ షివరింగ్ ఎట్ దేర్ ఫీట్, ఇన్ దేర్ షూస్. అందుకు డైవర్ట్ చేయడానికి ఈ రకంగా మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. అందుకే నేను డీజీపీని అడుగుతున్నా, హోంమంత్రి గారిని అడుగుతున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. వాళ్ళ సోషల్ మీడియాలో ఏదైతే పెట్టారో అది చూపిస్తామా? ఎస్పీ మీద పెట్టారు. దీని ముందు వీడియో ఎస్పీకి ఏదో చేస్తా ఉన్నారు, వాళ్ళు రౌడీ షీట్ పెడతా ఉన్నారు. ఇది తప్పుడు సాంప్రదాయం కాదా? రేపొద్దున ఇదే సాంప్రదాయం కొనసాగితే వాయిస్ అక్కర్లా. మన ప్రభుత్వం వచ్చాక చిత్తూరు ఎస్పీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. గొట్టిపాటి వంశీకృష్ణ. ఎవడి గొట్టిపాటి వంశీకృష్ణ? How can you open a rowdy sheet against a senior police officer? వీడెవడు గొట్టిపాటి వంశీకృష్ణ ఓపెన్ చేయడానికి? ఈయనెవరు జగన్మోహన్ రెడ్డి రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి? అతనికి ఏమి హక్కు ఉంది ఓపెన్ చేయడానికి? సోషల్ మీడియా ఎవరైతే గొట్టిపాటి వంశీకృష్ణ ఉన్నాడో అతని మీద కేసు రిజిస్టర్ చేయాలి, అరెస్ట్ చేయాలి. అతన్ని ఉసుకొల్పిన జగన్మోహన్ రెడ్డి మీద, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. 2వ వీడియో కూడా ఒకసారి చూపించిన. ఆయన ఎంత నోటికొచ్చినట్టు మాట్లాడాడు ఆయన. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా, దేశం విడిచిపోయినా లాక్కొస్తా అంట. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు, ఎవరిని వదిలిపెట్టడం. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం చూపిస్తా. ఏం మాట్లాడేవి? ఒక రాజకీయ పార్టీకి చాలమ్మా, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షత వహించిన వ్యక్తి, వహిస్తున్న వ్యక్తి, 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇటువంటి చీప్ దగులుబాజీ మాటలు మాట్లాడొచ్చండి? Is it not indirectly threatening them? His voice, అతని వ్యాఖ్యలు నేరం కదా? Is it not constituting an offense? భారత శిక్షా స్మృతి ప్రకారం అది నేరం కాదా? అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ముఖ్యమంత్రి అతని మీద, జగన్మోహన్ రెడ్డి మీద ముఖ్యమంత్రి గారు కేసు రిజిస్టర్ చేయాలి. ఆ సోషల్ మీడియా గొట్టిపాటి వంశీకృష్ణ మీద కేసు రిజిస్టర్ చేయాలి, అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.